హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ముఖ్యంగా హిందీ భాష గురించి తెలుసుకుందాం. హిందీ మన తెలంగాణలో అతి ముఖ్యమైపోయినది. కారణం ఎందుకంటే బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మొదలగు రాష్ట్రాల నుంచి మన తెలంగాణలోకి, ఆంధ్రాలోకి వచ్చి పనిచేయడం జరుగుతుంది. వారితోటి మనం హిందీలో మాట్లాడాల్సిన సందర్భాలు బాగా వస్తున్నవి. అప్పుడు మనకు హిందీ రాక ఇబ్బంది పడే అవకాశం ఉంది. కావున మనం హిందీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏ భాష రావాలన్నా చదవడం వల్లనో, రాయడం వలనో రాదు. కేవలం మాట్లాడడం వల్లనే మాట్లాడడం వస్తుంది. మాట్లాడాలంటే మొదటగా మనం వినాలి. విని అర్థం చేసుకోవాలి. తిరిగి అదే విషయాన్ని మనం ఆ హిందీ భాషలో మాట్లాడే ప్రయత్నం చేయాలి. దాదాపు 90% తెలుగు వారికి హిందీ వాళ్ళు మాట్లాడేది అర్థమవుతుంది. కానీ తిరిగి చెప్పలేరు. కారణం ఏందంటే ఎప్పటికి వింటున్నారు కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నారు. మాట్లాడలేదు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు అంతే. ఏ పని రావాలంటే అదే పని మళ్ళీ మళ్ళీ చేయాలి. ఉదాహరణకు ఈత రావాలంటే చెర్ల దిగి మళ్ళీ మళ్ళీ ఈత కొడతా ఉంటే ఈతొస్తది. ఏ పనైనా అంతే. కాబట్టి మనం ప్రత్యేకంగా దీనికోసం ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు. తెలుగు ఎలా నేర్చుకున్నాం మన అమ్మ నుంచి వాళ్ళు అంటా ఉంటే ఆ పదాన్ని విని మనం తిరిగి అనడం వల్ల నేర్చుకున్నాం. మాతృభాష ఏ విధంగా నేర్చుకున్నామో హిందీ కూడా అదే విధంగా మనం నేర్చుకుందాం. నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీరు నేను కలిసి ప్రయత్నం చేద్దాం. విజయం సాధిద్దాం.